హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వర్క్ చూపించమని చాలామంది అడుగుతున్నారు. నా దగ్గర స్టిచ్ చేసిన బ్లౌజ్ లేదు కాబట్టి దీని మీద చూపిస్తున్నాను. దీన్ని బట్టి మీరు స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కుట్టుకోండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ పెద్ద సైజ్ బీడ్స్, నెక్స్ట్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్. యాంకర్ థ్రెడ్ అయితే 5 రూపీస్, సిల్క్ థ్రెడ్ అయితే 20 రూపీస్. ఇది జస్ట్ మనకి 40 రూపీస్లో డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ నెక్ చుట్టూ మీరు ఈ విధంగా సింపుల్గా డిజైన్ అనేది గీసుకోండి. ఈ విధంగా గీసుకోవడం వల్ల మనకు బీడ్స్ ఎక్కడెక్కడ కుట్టుకోవాలని తెలియడం కోసం నేను ఈ విధంగా గీసుకున్నాను. ఇప్పుడు గీసుకున్న దాంట్లో సెంటర్లో పెద్ద బీడ్ ఉంది కదా, అక్కడ మనం నీడిల్ తీసుకుని ఒక పెద్ద బీడ్ కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చూపిస్తున్నాను కదా, నేను ఎక్కడెక్కడ చూపిస్తున్నానో అక్కడక్కడ పెద్ద పూస అనేది కుట్టుకోవాలి గోల్డ్ కలర్ది. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది పింక్ కలర్ బ్లౌజ్ అనే కాదు, మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా కుట్టుకోవచ్చు. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు మొత్తం నెక్ చుట్టూ 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని నెక్ చుట్టూ ముందు పెద్ద పూసలు అనేవి కుట్టేసుకోండి. ఇప్పుడు పెద్ద పూసకి చుట్టూ నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ చూపించాను కదా, 7 బీడ్స్ ఎక్కించుకుని హాఫ్ సర్కిల్ లాగా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్నప్పుడు మధ్యలో 2 టాకాలు వేసుకుంటే మీకు ఈ రింగ్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. చూస్తున్నారుగా, నేను ఇక్కడ 2 టాకాలు అనేవి వేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో పూసను వదిలేసి థర్డ్ పూసను కుట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఆల్టర్నేట్గా ఒక పూస వదిలేసి ఒక పూస చుట్టూ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ అనేవి కంటిన్యూస్గా నెక్ చుట్టూ ముందు కుట్టేసుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ మీరు యాంకర్ థ్రెడ్ యూస్ చేస్తే కనుక జస్ట్ 40 రూపీస్లో ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. యాంకర్ థ్రెడ్ దొరకలేదు అనుకునే వాళ్ళు సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తే 50 రూపీస్లో ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీడియం బీడ్స్ ఏమో 20 రూపీస్, పెద్ద పూస ఏమో 10 రూపీస్ ఇవి తీసుకుని, యాంకర్ థ్రెడ్ అయితే 5 రూపీస్ కాబట్టి 2 తీసుకోండి. జస్ట్ 10 రూపీస్, మొత్తం 40. అదే సిల్క్ థ్రెడ్ అయితే 50 రూపీస్. చూసారుగా, ఈ విధంగా మీరు నెక్ చుట్టూ ముందు కుట్టుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ అయితే కనుక, యాంకర్ థ్రెడ్ అయితే పేటలు వచ్చేస్తాయి కాబట్టి అవి యాజ్ ఇట్ ఈజ్ మీరు నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నీడిల్ పైకి తీసాను కదా, ఎక్కడ తీసాను అక్కడే కిందకి దించి లేజీ డైజీ స్టిచ్ అంటారు చూసారా, అది పెద్ద గొలుసు టైప్ది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీడిల్లోకి తీసుకుని దాన్ని కిందకి దించుతామన్నమాట. ఇదిగోండి, నేను ఇక్కడ కిందకి దించుతున్నాను. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు పెద్ద గొలుసులు లేదా లేజీ డైజీ స్టిచ్ అంటారు, ఇలా కుట్టుకోవాలి. మొత్తం ఈ ఫ్లవర్కి మొత్తం 7 పెటల్స్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. మీకు ఈజీగా ఉండడం కోసం అటు ఇటు కుట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇవతలు కుట్టాం కదా, ఇప్పుడు అవతల కుడుతున్నా. ఇక్కడతో మనకి 2 అయినాయి. మీకు ఈ దారాలన్నీ నీట్గా రావడం కోసం మధ్య మధ్యలో కొద్ది లాగితే మనకి కరెక్ట్గా స్టిఫ్గా వస్తాయి. మళ్ళీ యువతలకు వచ్చి మళ్ళీ యువతల అలా కుట్టుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ ఫ్లవర్ పెటల్స్ అనేవి మొత్తం 7 రావాలి. వీటి చుట్టూ, ఈ బీడ్ చుట్టూ మొత్తం 7 పెటల్స్ వచ్చే విధంగా మీరు ఈ ఫ్లవర్ అనేది కుట్టుకోవాలి. 1 బై 1 ఒకటి అటు ఒకటి ఇటు కుట్టుకుంటే మీకు ఈజీగా నీట్గా వస్తుందని మీకు ఈ విధంగా చూపిస్తున్నాను.
చూస్తున్నారుగా ఈ విధంగా 7 పెటల్స్తో ఫ్లవర్ అనేది కుట్టుకోవాలి. మీకు ఇంకొకసారి ఈ పక్కన కూడా కుట్టి చూపిస్తున్నాను. ముందు మీడియం బీడ్ కుట్టుకోండి, మీడియం బీడ్ కాదు పెద్ద బీడ్ కుట్టుకోండి. పెద్ద బీడ్ కుట్టుకున్న తర్వాత దీని చుట్టూ 7 పెటల్స్ వచ్చే విధంగా మళ్ళీ సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకుని ఈ పెద్ద గొలుసులు అనేవి కుట్టుకోవాలి. లేదా దీన్ని లేజీ డైజీ స్టిచ్ అని కూడా అంటారు, అదైనా కుట్టుకోవచ్చు. రెండు ఒకటే స్టిచ్, కాకపోతే నేను తెలుగులోనే ఒకటి ఇంగ్లీష్లోనే చెప్తున్నాను, అంతే తేడా. ఈ డిజైన్ మీరు పింక్ కలర్ బ్లౌజ్ అనే కాదు ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. జస్ట్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఈ సిల్క్ థ్రెడ్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా జస్ట్ 1 అవర్లో మీకు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలానే చాలా హెవీగా కూడా కనిపిస్తుంది మీకు ఈ డిజైన్. మళ్ళీ చాలామంది హ్యాండ్స్కి డిజైన్ ఏంటి అని అడుగుతారు. సేమ్ ఇదే డిజైన్ వస్తుంది, హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇదే వస్తుంది. నెక్స్ట్ మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే కనుక ఈ పెటల్స్ ఎల్లో కలర్ పెటల్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ బార్డర్ వేసుకున్న తర్వాత మిగిలిన ప్లేస్లో ఈ పెటల్స్ 3 పెటల్స్ అంటే సెంటర్లో ఒకటి వచ్చి అటు ఇటు వచ్చేలాగా ట్రయాంగిల్ షేప్లో మనం ఈ 3 పెటల్స్ అనేవి వేసుకుంటే బుట్టీస్ కింద సరిపోతుంది. చూస్తున్నారుగా ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ డిజైన్ కింద కుట్టి చూపించాను. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్కి అలానే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వేసుకోండి. మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే హ్యాండ్కి మిగిలిన పార్ట్లో ఈ పెటల్స్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్ పెటల్స్ కుట్టని చూసావా, అవి 3 పెటల్స్ అనేవి వేసుకుంటే ఒక బుటీ లాగా సరిపోతుంది. ఈ డిజైన్ మీరు ఓవరాల్గా నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా కనిపిస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.